సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, డేట్స్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వివరాలు చెప్పండి సార్. ఓకేమ్మా, ఇప్పుడు మనకి 2024లో 6 అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 20 అక్టోబర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, 27 అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే. అలాగే 3 నవంబర్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 1 డిసెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. క్లాసులు చాలా రష్గా ఉన్నాయి. ఓకే, డెఫినెట్గా సార్. దసరా దేవి నవరాత్రులు అనగానే చాలామందికి అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ధూపదీప నైవేద్యాలతో కలకలలాడుతూ ఉంటుంది. మీ సబ్జెక్ట్ వేరు, కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే చాలా డెప్త్గా లోతుగా మీకు తెలుసని నేను చాలాసార్లు విన్నాను. మీరు మాట్లాడుతున్నా కూడా అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. సో ఈ దేవి నవరాత్రులకు సంబంధించి కూడా ఏదన్నా మీ సైడ్ నుంచి నేను చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. ఏం చేస్తే మంచిది అంటారు? ఆ కాస్మిక్ ఎనర్జీ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది? ఇప్పుడు అమ్మవారిని మనం అనంత శక్తి అంటామమ్మ, అనంతమైన శక్తి అంటే అనంతం, మీకు అంతం లేదు ఇక. ఓకేనా? అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే మన తల్లి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. నేను ఒక అమ్మవారి ఉపసకుడిగా నేను కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాను. మా పీఠ సంప్రదాయం ప్రకారం నేను గతంలో కూడా వీడియోలో చెప్పాను. ఒకటి, మనకి నవరాత్రుల్లో అమ్మవారి హోమం చేస్తాం. నేను ప్రత్యంగర ఉపాసకుని కాబట్టి ప్రత్యంగర హోమం చేస్తాను. ఓకే. అలాగే శివరాత్రికి మనం పాశుపత రుద్రాభిషేకం చేస్తాం. అలాగే మనం మళ్ళీ గురు పౌర్ణమి ఉత్సవాలు చేస్తాం. ఇవి 3 మా పీఠ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. దీనికి మన సబ్జెక్టుకు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ గురుగారు ఏంటి, మళ్ళీ ఇదేంటి అదేంటి అని. అవన్నీ కన్ఫ్యూజ్ అవుద్ది. మా పీఠ సంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటున్నాం. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే లేదు. నేను ఎవరిని రమ్మని కూడా చెప్పను. రావాలనుకునే వాళ్ళు రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు, దాని ఏం లేదు, బ్రహ్మాండంగా రావచ్చు. మీరు రావాలనుకుంటే నెంబర్లు ఉంటాయి, నెంబర్లో కాల్ చేసి రావచ్చు. డెఫినెట్గా సార్. ఈ 3 కార్యక్రమాలు మేము చేస్తామమ్మా. కాబట్టి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక సాధనలో ఒక సాధకుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అహంకారం అనేది వస్తుంది. ఒక సాధనలో ఒక సాధకుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అహంకారం వస్తుంది. అది నా పట్ల కూడా జరిగింది. ఎందుకు వస్తుంది అంటే, ఆ సాధనలో ఏమవుతుందంటే బాడీలో వేడి అనేది పెరిగిపోతుంది. అంటే దాని యొక్క ఎనర్జీ యొక్క శక్తి బాడీలో వేడి అనేది పెరిగిపోతుంది. వేడి పెరిగిపోయి మనిషి లోపల అహంకారం అనేది ప్రబలుతుంది. అంటే నా అంతటి వాడు లేడు, నేను ఇంత గొప్ప సాధన చేశాను, నేనేమైనా చేయగలను, నేనేమైనా సృష్టించగలను, నేను ఏదైనా డిస్ట్రాయ్ చేయగలను. ఇట్లాంటి ఎంత బాగున్నా సరే ఆ లోపల కలుగుతుంటాయి, అవన్నీ కలుగుతుంటాయి. ఎప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఆ ప్రైమరీ స్టేజ్లో నేర్చుకున్న స్టేజ్లో కాదు, అంత సాధించిన తర్వాత ఇతడు ఒక గొప్ప సాధకుడై ఇతరులకి స్థాయికి వచ్చిన తర్వాత చాలామందికి, నాకనే కాదు చాలామందికి అలా వస్తుంది, ఆ భావన కలదు. ఆ భావనలు ఏమవుతారంటే ఏదో అలజడి చేసేసి ఇరుక్కుపోయి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అర్థమైందా? కాబట్టి ఎమ్మటే ఏం చేయాలంటే, నువ్వు ఆ సాధనలో ఎంతో సాధించావు, అదంతా కూడా ఒక గ్రేట్ ఎనర్జీ. ఎప్పుడు ఎమ్మటే ఏం చేయాలంటే మనం అమ్మవారి సాధనలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ మనకి కలిగినాయో నాకు తెలియదు. మా గురుగారు మళ్ళీ అమ్మవారి సాధన మొదలుపెట్టుకుంటే నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి సాధన ఎందుకని నాకు తెలియదు. గురుగారు చెప్పినట్టు వినాలి కదా. అమ్మవారి సాధన మొదలుపెట్టమన్నాడు. అప్పుడు అర్థం కాలేదు నాకు అప్పుడు అర్థమైంది కదా. అమ్మవారి సాధన మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సాధనలో సిద్ధి అయిపోయిన తర్వాత అప్పుడు నా లోపల ఉన్న అహంకారం తగ్గి ప్రేమతత్వం మొదలైంది. అది ఎలా ఉంటుందంటే, ఒక తల్లికి ఒక బిడ్డకు ఉన్నటువంటి ఏదైతే ఆప్యాయత, ప్రేమ, సున్నితత్వం అలా అయిపోయింది. ఇక మైండ్లోంచి కానీ బాడీలోంచి కానీ ఎలాంటి ఒక ఉద్రేకం కానీ లేదంటే అరవడం కానీ, అంతకుముందు గట్టిగా అరిచేది చేయడం ఇవన్నీ ఉండేది. అసలు ఎప్పుడైతే అమ్మవారిని నేను పట్టుకొని అమ్మవారి సాధన చేశానో, చేసిన తర్వాత ఆ యొక్క సైలెన్స్నెస్ అనేది వచ్చేసి ఒక మృదుత్వం, ఎవరితో మాట్లాడినా ఓ చిన్న పిల్లాడిలాగా ఉండడం. అసలు నేను పెద్దోన్నని మర్చిపోయాను. అందుకే మనకు కథలు పురాణాలు ఏం చెప్తాయంటే, ఒక రాక్షసుడు ఉన్నాడు, చాలా తపస్సు చేశాడు, ఆ తర్వాత ఎన్నో వరాలు పొందిన తర్వాత అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఏంది, అహంకారం తలకెక్కింది, ఆ వేడి అనేది వాడిని ఉత్పన్నమై వాడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అర్థమైందా? తర్వాత ఏమైంది,
ఒక అమ్మవారు వచ్చింది, వాడిని సంహరించింది. అర్థం? అర్థమైంది. అమ్మవారు వచ్చింది, సంహరించింది. అది ఎలా జరుగుతుంది? ఒక రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. విచిత్రం ఏంటంటే వాడు ఎక్కడెక్కడైతే వాడు రక్తం పడుతుందో అక్కడ ఇంకొకటి పుట్టుకొస్తాడు. ఇప్పుడు వాడికి ఏంటి, నాకు ఈ శక్తి ఉంది, ఇది ఉంది కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరేం చేయలేరు. ఓకేనా? అప్పుడు దుర్గా వరం పొందింది అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇది పరిస్థితి, వాడిని ఎలా చంపాలి, వాడు రక్తం బొట్టు కింద పడితే మళ్ళీ ఇంకొకటి మనిషి పుడుతున్నాడు అనగానే అప్పుడే ఉంది కదా ధ్యానంలో అమ్మవారు కనిపించింది. తర్వాత అడిగిన తర్వాత నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళి, నేను వస్తాను యుద్ధానికి. ఓకేనా? యుద్ధానికి వెళ్ళిపోయినా మళ్ళీ వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత టక్కటక్కడగా యుద్ధం చేస్తాను. బ్రహ్మాండంగా వాడు రక్త చుక్కలు పడుతున్నాయి, కానీ ఇంకొకటి ఉత్పన్నం అవ్వట్లేదు. అర్థమైంది? ఇంకొకటి ఉత్పన్నం అవ్వట్లేదు అంటే అహంకారం మళ్ళీ బయటికి రాకుండా అనగబడుతుంది అక్కడ. వాడు ఆశ్చర్యపోయాడు. ఒక్క నిమిషం ఆగమ్మా, నువ్వు అసలు ఏంటి, నాకేమైంది, నా రక్త చుక్క పడితే ఇంకోటి పట్టుకు రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇలా చూశాడు. ఎంత దూరం చూసినా అంత రక్తం పడుతుంది, అది అలాగే ఉంది. అప్పుడు ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు వాడు మళ్ళీ తల్లిని స్మరించాడు. ఏమ్మా, ఇలా నాకు వరం ఇచ్చింది నువ్వే, అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అని. అప్పుడు ఒకసారి వెనక్కి చూడరా, ఇలా వెనక్కి చూశాడు. వెనక్కి చూస్తే అంత దూరంలో అంత పెద్ద అమ్మవారి తల ఉంది. లోపల నుంచి నాలుక బయటికి మొత్తం వచ్చి పరచబడింది. ఆ యుద్ధ రంగం అంతా ఏదైతుందో గ్రౌండ్, ఆ గ్రౌండ్ అంతా నాలుక పరచబడింది. కాబట్టి వీడు ఎక్కడ తిరిగినా అది ఎక్కడ పడుతుంది, అమ్మవారి నాలుక మీద పడుతుంది. అప్పుడు ఎమ్మటే వాడు ఇదేంటమ్మా అని ఎమ్మటే వాడిని మడత పెట్టేసి మింగేసింది. ఆ రాక్షసుని రక్తబీజుని మడత పెట్టి మింగేసింది. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ మీరు ఒక్కసారి ఆలోచించి, వాడిని ఏం చేసింది అమ్మవారు తన పుట్టలో పెట్టుకుంది. తల్లి కదా, చంపదు. ఎందుకంటే వాడు హడావుడి చేస్తున్నాడు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వాడు టైం అయిపోయింది. కాబట్టి తీసుకొని ఒళ్ళో పెట్టుకుంది, తన పుట్టలో పెట్టుకుంది. కాబట్టి ఆ తల్లి కరుణామయ్యి. అర్థమైందా? ఎవరిని శిక్షించదు, కాకపోతే అలా నటిస్తుంది అంతే చూడ్డానికి. కాబట్టి అది చాలా గొప్పది తల్లి. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మని ఏమంటారంటే ఆ జన్మ కీట బ్రహ్మనని, బ్రహ్మచర్యని. అంటే ఒక కీటకం నుంచి ఏనుగు వరకు జన్మనిచ్చింది అమ్మే. అలాగే అమ్మవారి అష్టోత్తరంలో ఒక నామం ఉంది, జగత్ ప్రసూతి అయినమా. ఈ జగత్తుని అమ్మవారే ప్రసవించింది. అంటే మన తల్లి మనల్ని ఎట్లా ప్రసవించింది, అలా ఈ జగత్తుని ఆ తల్లే ప్రసవించింది. ఇలా అమ్మవారి గురించి చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఓడదు. ఏంటంటే అమ్మవారి యొక్క ప్రేమ, కరుణ, దయ, జాలి ఎలా ఉంటాయంటే చెప్పాను కదా, ఒక సాధనకి వెళ్ళిన తర్వాత ఆ సాధకుడి యొక్క అహంకారం వంచడానికి, లేదా అతను సాత్వికంగా మారిపోయి ఒక బిడ్డలాగా మారిపోవడానికి ఆ తల్లి యొక్క సాధనలో అదంతా కరిగిపోయి అహంకారం అవన్నీ వాడు ఒక చిన్న పిల్లవాడిలాగా తయారైపోతాడు. మరి చూడండి, గొప్ప గొప్ప వాళ్ళని చూడండి, ఒక స్థాయిలో వాళ్ళ యొక్క జీవితాలు చూసినప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఒక మహర్షులే కావచ్చు, లేదంటే ఒక యోగులే కావచ్చు, ఋషులే కావచ్చు. వాళ్ళ స్టోరీలు విన్నప్పుడు ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు అని ఉంటాడు. తర్వాత చివరికి వచ్చేసరికంటే మళ్ళీ అసాత్వికంగా మారిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి కరుణనే. వాళ్ళందరూ కూడా అమ్మవారి సాధన చేసిన తర్వాతనే అలా మారిపోవడం జరిగింది. కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన కూడా ఉండి, మీలో ఉన్న అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలని తొలగించి మీ యొక్క జీవితంలో డబ్బు, ఐశ్వర్యం, సంపద నింపాలని మనస్ఫూర్తిగా గొప్ప ఆశీర్వాదం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.